సార్ ప్రీవియస్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి రూలింగ్ చూశారు, కూటమి ప్రభుత్వం వచ్చింది, ప్రజల్లోకి వచ్చారు, లీడర్స్ వస్తున్నారు, ప్రజల కోసం ఉన్నారు అంటున్నారు కదా, నిజంగా ఉంటున్నారు? ప్రజలు పనిచేస్తున్నారు, నిజంగా పనిచేస్తున్నారు ప్రజల కోసం. ఆ ప్రభుత్వం ఏం చేసింది? అంత మా విదేశీ ఇచ్చి మా అబ్బాయిలు ఎక్కడ కష్టపడి మేము అమెరికా పంపించాము, 5 లక్షలు వేశారు, 5 సంవత్సరాలు అయిపోయింది, రూపాయి వాళ్ళ ఇల్లు డబ్బులు వాడేసుకున్నారు. వాళ్ళ అర్జీతో వచ్చాము టీడీ ఆఫీస్కి, ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇచ్చి వచ్చాము వాళ్ళ అర్జీ, వాళ్ళ ఫ్రెండ్స్ మేమంతా పేరెంట్స్. మాకు ఏం ఉపయోగపడాలి ఈ ప్రభుత్వం? అసలు ఏం చేయలే, అంతా వేస్ట్ కదా, అంతా అదో ఒకటి పాలైపోయింది రాష్ట్రం మొత్తం. ఇప్పుడు మేమంతా పేరెంట్స్ వచ్చాము, 100 మంది వచ్చాము. మా అబ్బాయి డబ్బు 5 లక్షలు రావాలి, వాడేసిన డబ్బులు కోట్లో కూడా గెలిచాం, అయినా రాలా ఒక రూపాయి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ద్వారా మంచి జరిగింది, స్టూడెంట్స్ లైఫ్ బాగుంటుంది 100%. స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ చాలా హ్యాపీగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం బాగా. అమరావతి ఎలా ఉండబోతుంది? డెవలప్మెంట్ జరిగితే రాజధాని 5 సంవత్సరాలు పోద్ది, కొంచెం టైం నిదానంగా అవుద్ది. పేమెంట్ డబ్బులు కావాలి కదా, ఆయన ఇప్పుడు అప్పు చేసి వెళ్ళిపోయాడు, మరి ఆయన పూడ్చుకోవాలంటే ఆయన ఒక మనిషి ఎక్కడ చేస్తాడు? ఆయన అప్పులన్నీ ఎందుకు చేశారు? ఆయన పాస్బుక్ మీద ఫోటోలు పెట్టుకోవడానికి 13 కోట్లు అయినాయి అంటున్నారు, ఎంతవరకు కరెక్ట్ అంటారు? వేస్ట్ కదా. నా సైడ్ నాది ఉందని సంతోషం అండి, ఆయన ఉంటుంది నా పొలం నాదంటే మా నాన్న ఉంది, మా నాకు ఇచ్చాడు, మా తాత ఇచ్చాడు, మా తాత ఫోటో పెట్టు హ్యాపీగా ఉంటుంది, ఆయన ఫోటో పెడతాకి